ఏంటన్నా టెన్షన్గా ఉన్నావు? F3 సినిమా రిలీజ్ కదరా, ఫ్యామిలీ మొత్తాన్ని వెంకటేష్ బాబు దర్శనానికి తీసుకెళ్ళాలి. టికెట్స్ దొరుకుతాయో లేదని. ఇంతకీ నువ్వు వెంకటేష్ ఫ్యాన్ కాదు కదన్నా? రే, ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఆ ఫ్యాన్స్ మొత్తం వెంకటేష్ బాబు ఫ్యాన్ అయి ఉంటారు. అవునా? ఫ్యామిలీ హీరోరా. కావాలంటే చిన్న శాంపుల్ వేస్తాను, నువ్వే చూడు. మిస్టర్ చింతకాయల రవి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ అలా ఉన్నారు? ఐ ఫీలింగ్ ఆల్ రైట్? మంచి ఫిజిక్, బ్రాడ్ షోల్డర్స్, బ్యూటిఫుల్ లోయర్, షర్ట్ ఎదిరింది, ప్యాంటు కూడా ఉంటే బాగుండేది. జస్ట్ 1 minute ప్లీజ్. నాగులమ్మో ఉన్నమాది కొమ్మ కుండే గోడ మీద చైనే బొమ్మ. నాగులమ్మో ఉన్నమాది కొమ్మ కుండే గోడ మీద చైనే బొమ్మ. అన్నీ తెలిసే నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే, మీసం వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటా, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా, నీకే మరదలు పిల్ల ముద్దుల బొమ్ముడవుతా. అన్నా, వెంకటేష్ బాబు గారు పెద్ద హీరో కదా, ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ ఏం చేశారా? మన అనిల్ అన్న డైరెక్షన్ లో వెంకటేష్ బాబు, వరుణ్ బాబు F2లో కుమ్మేశారు కదరా. గిర్రా 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 అర తిరుగుతోంది బుర్రా. మారు 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 మారులే, జోరు 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 జోరులే, గిర్రా 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 అర తిరుగుతోంది బుర్రా. ఉర్రా 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 అరే ఊదే డామా బూరా. ఈ ఫ్యామిలీ హీరో గురించి చెప్పడానికి మా డి ఫ్యామిలీ హీరోని పిలుస్తున్నాం. ఎత్తుకుంటాం, కాళ్ళనే పట్టుకుంటాం, కళ్ళకే అద్దుకుంటాం, ఎంకటేసా కక్కి డ్రెస్ ఉతుకుతాం, జిప్పునే
సూపర్ ఎనర్జీ, సూపర్ వండర్ఫుల్. ఈ పర్ఫార్మెన్స్ తో ఒక మంచి పండగ తీసుకొచ్చారు ఈ స్టేజ్ మీదకి. థ్యాంక్ యూ గైస్, వండర్ఫుల్ జాబ్, సూపర్. సో ముందుగా అనిల్ రావుపూడి గారితో స్టార్ట్ చేస్తాను నేను. ఎక్స్ట్రాడినరీగా ఉంది. మధ్యలో అంటే సాంగ్ డాన్స్ టైమింగ్ ఎలాగో చేస్తారు, ఆది వచ్చినప్పుడు ఆ కామెడీని కూడా డాన్స్ లో కలిపేశారు. అసలు పంచ్ కి కూడా వాళ్ళు వెనక డాన్సర్స్ బొమ్మను లేచి కూర్చుంటున్నారు. టెర్రిఫిక్ అనిపించింది. అండ్ ఒక్కొక్క వేరియేషన్ జాయినింగ్స్ ఫెంటాస్టిక్. ఎనర్జీ ఫస్ట్ ఎలా ఉందో ఎండ్ వరకు అలాగే ఉంది. అసలు నో వర్డ్స్. సార్ వెంకటేష్ గారితో అసోసియేషన్, సెకండ్ ఫిల్మ్ ఆయనతో మీరు. సో వెంకటేష్ గారు ఇస్ ఆల్వేస్ ఇంత ఎనర్జీ వీళ్ళు ఎలా చూపించారో ఆయన అంతే ఎనర్జీతో ఇప్పటికి అలాగే ఉన్నారు. సో సెట్ లో ఆయన వస్తే మా అందరికి ఒక పాజిటివ్ వైబ్. త్రూ అవుట్ మార్నింగ్ ఒక 9 కి వచ్చారంటే ఈవినింగ్ 6 వరకు అసలు త్రూ అవుట్ అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తారు. అండ్ వెరీ పాజిటివ్ పర్సన్. ప్రియమణి గారు కూడా ఆయనతో వర్క్ చేశారు. టెర్రిఫిక్ ఆర్టిస్ట్. 2 పిక్చర్స్ వర్క్ చేశారు. ఐ థింక్ వండర్ఫుల్ మెమరీస్ ఉండుంటాయి మీ దగ్గర, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్. బాగా గుర్తున్నది, బాగా నవ్వుకున్నది మీ అందరూ. ఆయనకు ఒక్కోసారి బాగా నచ్చేస్తాను నేను స్పాట్ లో ఏదైనా మాడ్యులేషన్స్ ఎక్స్ప్రెషన్స్ చెప్పేటప్పుడు. ఇచ్చినప్పుడు ఒక పొగర్తతో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు నా వైపు చూసి. అది మాటలతో చెప్పలేడు, ఆయన ఎక్స్ప్రెస్ చేయలేడు. సో అది నాకు తెలిసి సినిమాకి ఒక 3-4 టైమ్స్ వస్తుంది. సో FTకి ఒక 3 టైమ్స్ వచ్చింది, F3కి ఒక 3 టైమ్స్ వచ్చింది. సో అది నాకు ఆ రోజంతా ఒక ఫుల్ కిక్ లో ఉంటుంది. అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ మనం ఏదో యాక్ట్ చేసి చూపిస్తున్నప్పుడు దాన్ని ఆయన తీసుకునేటప్పుడు జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది వెరీ గుడ్ థింగ్. అది నాకు బాగా కిక్ ఇచ్చే ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్ ముందుగా ప్రియమణి గారు. సాయి నైనిక, వాట్ అ బ్యూటిఫుల్ డెడికేషన్ టు వెంకీ సార్. బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు. వేర్ ఇస్ సాయి? చాలా బాగుంది సాయి, వెరీ వెరీ నైస్. వెంకీ సార్, వి ఆల్ లవ్ యూ అండ్ దిస్ అ బ్యూటిఫుల్ డెడికేషన్ ఫ్రమ్ అస్ టు యూ. అండ్ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, వెంకీ సార్ డి చూస్తారు అండ్ ప్రతిది హీ నోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఓ ఈ పర్ఫార్మెన్స్ బాగుంది, ఈ కంటెస్టెంట్ బాగుంది. సో ఆయన కూడా చెప్తారు స్ట్రెస్ రిలీవ్ అవ్వాలంటే డి చూస్తారని. హీ ఆల్సో లవ్స్ దిస్ షో. సో వెంకీ సార్, వి ఆల్ లవ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. జానీ మాస్టర్. నైనికా సాయి, మీ టేక్ ఆఫ్ ఎనర్జీ చాలా బాగుంది. సో జస్ట్ ఒక 2 minutes తను వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ తో స్టార్ట్ చేసిన అది ఆ ఎత్తుకోవటం బాగుంది. సో అందుకే త్రోట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అంత బాగుంది కదా. డాన్స్ ఎక్కడ ఉందిరా? తర్వాత వెంకటేష్ గారి గురించి నిజంగా నేను కూడా చెప్తాను. ఆ డెడికేషన్ ఆయనకి ఇచ్చినందుకు వెరీ గుడ్. నేను ఆయనతో కూడా ఒక్క సాంగ్ చేశాను మసాలా సినిమాలో. అండ్ ఈ సినిమా అనిల్ గారు క్షమించండి, రంజాన్ మాసంలో చేయలేకపోయినాను. సో ఐ మిస్ దిస్ సాంగ్. నేను కూడా మిస్ అయ్యాను మాస్టర్. పటాస్ తర్వాత మనం కలిసి చేద్దాం ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తాను. నేను ప్లాన్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఫిల్మ్ చేద్దాం. నెక్స్ట్ కంపల్సరీ. సో వెంకీ సార్ మిస్ అయినా నెక్స్ట్ టైం 100% చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు నిన్ను నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. నందిత గారు. మీరు మన ముగ్గురిని వదిలేసి అందరినీ పర్ఫార్మెన్స్ లో ఎలా యూజ్ చేస్తారు? ఇప్పుడు మార్క్స్ ఇవ్వాలా వద్దా అది చెప్పండి. బట్ స్టిల్ వి మిస్ దాట్. బట్ అందరూ స్టేజ్ లో వచ్చి చేస్తుంది. అండ్ ప్రదీప్ గారు, ఇట్ వాస్ టోటలీ ఎంటర్టైనింగ్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ జడ్జెస్. జస్ట్ వన్ ప్రదీప్ ఫస్ట్ టైం నీ డాన్స్ చూసాను నేను. చాలా బాగా చేసావు. మనం ఒక సాంగ్ చేద్దాం, నేను చేసి పెడతాను నీకు మంచి సాంగ్. మనకి మామ పెత్తారేలాగా అత్త పెత్తారని ఒకటి ఏదన్నా సార్ మరి వాళ్ళు కూడా అయితే ఫీల్ అవుతున్నారు. ఆ వెంకటేశ్వర సాంగ్ పిలిచి చేయించవచ్చు కదా. అందరూ ఉంటే బాగుంటుంది కదా సాయి. లైన్ లో ఉండండి. జడ్జెస్ జడ్జిమెంట్ ఇస్తారు. చాలా చక్కగా చేశారు. ప్రియమణి వెరీ గుడ్ అమ్మా, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. జానీ ఎన్నడా అది ఏరే ఆ మూమెంట్ ఏంటి ఏంది అది? అది దాని తర్వాత ఏమొచ్చింది? అది వస్తుందా దాని తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ కి నువ్వు కొరియోగ్రఫీ చేసే స్థాయికి వెళ్ళాలి. అది నా ఎక్స్పెక్టేషన్. అంటే మీరు ఎదురుగుండే లోపల అట్లా కాదు నాన్న, చెప్పొద్దు, మాటకి ఎదురు చెప్పొద్దు. ఓకే సారీ అన్న. నందిత క్యూట్ రా. సార్ మనం ఇంకా పిత్తనే ప్రియా. ఆయన పేరేంటి అనిల్ గారు. ఆయన పేరు జానీ. ప్రియా, నందిత చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. డాన్స్ ఎక్కడ ఉందిరా?
డాన్స్ ఎక్కడో చెప్పండి, నేను దాన్ని బట్టి నేను జడ్జిమెంట్ ఇస్తాను. సార్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసి చేశాను సార్. అలా కాదు, ఒక్కరైనా కాస్ట్యూమ్ కరెక్ట్ గా వేసుకున్నారా? బల్లే బల్లే అన్నప్పుడు మీ డ్రెస్ కూడా బల్లే ఉండాలి కదా. ఏవి ఏదైనా చేసిన ముగ్గురులో ప్రియా చాలా బాగా చేసింది. ఇలా రారా ప్రియా. జడ్జి పిలిచినప్పుడు రాకపోతే ఎలిమినేట్ అయిపోతుంది. జడ్జిలు ఇలాగే చేస్తారండి. చెయ్యొచ్చు మరి. కంటెస్టెంట్లు వాళ్ళకి ఈ ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ బాగా చేయరు కదా వాళ్ళు. ఆయన ఏమో ఇది నేను ఎందుకు మిస్ అయ్యానని ఆయన బాధపడతారు. ఈ జడ్జి అడిగితే ఆ జడ్జికి ఇవ్వటం ఎంతవరకు న్యాయం ఇది? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. జానీకి ఇవ్వ ముద్దు. జానీ ఇంకోటి కావాలా? మేమే కంటెంట్ క్రియేట్ చేసుకున్నా కూడా మాకు ఎందుకండి ఇవి? నెక్స్ట్ నంద గారు. నేను వస్తున్నా. రా నందిత, నువ్వైనా ఏదో ఒకటి చేయరా. అనిల్ గారు అవకాయ పులిహార ఏంటిది మాకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు అంత మంచి కమెంట్స్ ఇచ్చారు. అయ్యో ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయండి. డైరెక్టర్ ఎవరు? ఆది గారు. ఇప్పుడు నవ్య గారు, రవి గారు చేశారు, మీకు ఎలా అనిపించింది? నందిత అని నవ్య స్వామి ఇద్దరు ఇప్పుడే బయటకు వెళ్ళాలి. मैं नहीं जाऊंगी, मैं देखूंगी. ఓన్లీ దేకుంగి. కాస్ట్యూమ్ సెలక్షన్ సరిగా లేదు, డాన్స్ లేదు. వీళ్ళు ఎలా అవుతారు ఇక ఫ్యూచర్ లో మాలాగా జడ్జిలు? సార్ మధ్యలో కామెడీ బిట్ ఒక్కటి కొంచెం లాగ్ ఉంటుంది. మధ్యలో ఎవరో ఒక టోప్ పెట్టుకోరు ఆయన. అదే అక్కడ ఆ కుర్రోడు ఎవడు బాగా చేశారు, అతన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లాస్ట్ లో అతను వచ్చి షాబా షాబా, అతను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.